బాపట్ల జిల్లా చీరాలలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ సజ్జా చంద్రమౌళి 97వ జయంతి వేడుకల్లో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, డాక్టర్ సజ్జా రవీంద్రబాబు, డాక్టర్ సజ్జా హేమలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య మాట్లాడారు. ప్రజా వైద్యునిగా, రాజకీయవేత్తగా ప్రజా సమస్యల పట్ల, ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులు, చేనేతల సమస్యల పట్ల పోరాటం చేసిన మహనీయులు స్వర్గీయ డాక్టర్ సజ్జా చంద్రమౌళి. ఆయన 97వ జయంతి వేడుకను జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కొండయ్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొండయ్య. సార్ గారిని సన్మానపరుస్తున్నారు. నాయకులు అలాగే అందరికీ ముందుగా నమస్కారం. 2027 7వ నెల 15వ తారీఖున ఏడపాలెంలో జరిగించాలనేది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత వారు పరిశోధన చదువుకొని వృత్తిరీత్యా ఆత్మగా ఆయన వృత్తి ప్రారంభించారు. ఆ తర్వాత తిరిగి మళ్ళా రాజకీయాల కోసం మళ్ళీ ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి చీరాలకు వచ్చి ఇక్కడ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశారు. డాక్టర్గా ఆయన చేయాల్సినటువంటి సేవలన్నీ కూడా చేస్తూ ప్రజాసేవ చేయాలి, నేను పుట్టిన ప్రాంతానికి ఏం చేయాలన్నటువంటి సదుద్దేశంతో వారు తిరిగి రాజకీయాల్లోకి రావడం, ఒకసారి జనతా పార్టీలోనూ మరొకసారి తెలుగుదేశం పార్టీలోనూ జాయిన్ అవ్వడం. తెలుగుదేశం పార్టీలో డాక్టర్ సజ్జా చంద్రమౌళి గారికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఆయనకు ఒక గౌరవాన్ని ఆనాడు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించడం. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా గుర్తుండే విధంగా తనదైన తన రాజకీయాలు చేసిన వాటి ఆయన జీవితంలో పూర్వాసం అంతా కూడా వైద్య సేవలు ప్రజలతో నిత్యం ప్రజల్లో వైద్య సేవలు, అదేవిధంగా దాని తర్వాత ప్రజాజీవితంలో రాజకీయంగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళకి ఎంతోమంది ఇక్కడికి వస్తే అంటే ఎవరు పరిగణించిన సీనియర్స్ చెప్తూ ఉంటారు ఆ చోటు వాళ్ళకున్న అనుబంధము, ఆయన ఎట్లా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో చాలామంది కూడా వారు ఎలక్షన్స్కి మేమందరం అప్పుడు చిన్న 10-12 సంవత్సరాల క్రితము వాళ్ళతో పాటు వాళ్ళ జెండాలు పట్టుకుంటే చాలా ఉత్సాహం కలుగుతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. బాపట్ల జిల్లా చీరాల లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్ ఎస్ఎదో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు, లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజర్ ఆకురాతి రేవంతులు మాట్లాడారు. ఈరోజు మా హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా కీళ్లు, నరముల వైద్య నిపుణులు రోగుల్ని పరీక్షించి మందులిచ్చారు. శస్త్రచికిత్సలకి అవసరమైన వారికి ఉచితంగా చికిత్సలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యాధిగ్రస్తులు, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. బయటకెళ్ళండి, బయట
అంకుల్ ఈసీజీ తెస్తున్నాడు. వస్తాను ఇద్దరు ఉంటాయి. కొద్దిగా అందరు కొద్దిగా బయట ఉంది. అక్కడ కూర్చుంటే తీస్తారు. Hi, I'm Dr. Karthik, orthopedic surgeon from Life Hospital. ఇక్కడ మనకి మన హాస్పిటల్లో మోకాళ్ళ గారికి నెక్స్ట్ తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు, నెక్స్ట్ ఎనీ ఫ్రాక్చర్స్ కానీ పెద్దలకి చిన్న పిల్లలకి ఎటువంటి ఫ్రాక్చర్స్ అయినా కానీ ఇక్కడికి ఎమర్జెన్సీ ద్వారా శస్త్రచికిత్స చేయబడడం. అలాగే మోకాళ్ళ అరుగుదలకి నెక్స్ట్ భుజం నొప్పి, తుంటి నొప్పి వీటికి కొంతమందికి సర్జరీ అవసరం పడకపోవచ్చు. వాళ్ళకి మనం పిఆర్పి చికిత్స ద్వారా నయం చేయబడడం. అండ్ మోకాల గుజ్జు అండ్ పిఆర్పి రెండు కలిపి కూడా చికిత్స చేయబడడం ఇక్కడ. నెక్స్ట్ కొంతమంది సర్వైకల్ స్పాండోసిస్, నెక్స్ట్ లంబార్ స్పాండోసిస్, చాలా అంటే సయాటికా లాంటి స్పైన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ట్రీట్ చేయబడడం. హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్గా చేస్తున్నాయి. బీపీకి, షుగర్కి, థైరాయిడ్, మొదలగు వ్యాధికి సంబంధించి విష జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, పక్షవాతం, తర్వాత నరాల బలహీనత, నరాల నొప్పులు, పురుగు మందు చేసి, పక్షవాతం చేసి వీటన్నిటికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తారు. లైఫ్ హాస్పిటల్ మేము ఇక్కడ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, చెవి ముక్కు గొంతు డాక్టర్ గారు, తర్వాత యశోద హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళ సౌకర్యం కల్పించి మేము ఇక్కడ నిర్వహిస్తున్న క్యాంప్ విజయవంతంగా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మేము 24/7 we are available services. Patient service will be working around the clock. Thank you. నా పేరు ఆకురా రేవంత్. నేను ఇక్కడ లైఫ్ హాస్పిటల్లో మేనేజ్ చేస్తున్నాను. ఈరోజు మన లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు యశోద సోమాజిగూడ ఆధ్వర్యంలో ఈరోజు మన లైఫ్ హాస్పిటల్ నందు ఫ్రీ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో జనరల్ ఫిజిషియన్ గారు, ఆర్థోపెడిక్, ఈఎన్టీ మరియు యశోద హాస్పిటల్ టీము, కార్డియాలజిస్టు, న్యూరాలజీ, గ్యాస్ట్రో మరియు యూరాలజీ డిపార్ట్మెంట్ వచ్చి డాక్టర్లందరూ సుమారు ఒక 350 మందికి ఇప్పటివరకు ఉచితంగా వైద్యం అందించడం జరిగింది. దాంతోపాటు బ్లడ్ టెస్ట్ మరియు 2D ఎకో, ఈసీజీ ప్లస్ ఎండోస్కోపీ ప్లస్ మెడిసిన్స్ కూడా ఈ క్యాంప్లో ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి. అట్లానే ఇంకెవరైనా కూడా ఈ సద్వినియోగాన్ని